వేసిన అడ్డా ఇది. కాబట్టి ఇక్కడ నుంచి భారతీయ జనతా పార్టీ బేరీ మోగించడం, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రణ బేరీ మ్రోగుతుందన్న ఒక విశ్వాసం మీ అందరి మధ్యలో కల్పించి, తప్పకుండా ఈ పొట్టోన్ని ఆల్రెడీ పొట్టుకున్నాడు, ఎంత ఉంచుతారు వాడిని ఉంచి మీ ఫీ రీఇంబర్స్మెంట్లు కట్టించి మీ అందరినీ కూడా గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటానని మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. కేసీఆర్ గారేమో అప్పుల పాలు చేసిండు రాష్ట్రాన్ని, ఈ పొట్టోడేమో దాన్ని ఆగమాగం చేస్తున్నాడు, అధోగతి చేస్తున్నాడు. కాబట్టి రేవంత్, నీ రోజులు దగ్గర పడ్డాయి. నువ్వు 10 ఏళ్లు కాదు, నువ్వు ఎలక్షన్లు పెడితే 10 రోజులు ముఖ్యమంత్రిగా ఉండలేవు. ఆ అకలు ఉండాలి రాహుల్ గాంధీకి, ఆ ప్రియాంక గాంధీకి. నిన్ను ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండనిచ్చి కాంగ్రెస్ పార్టీని నాశనం చేసుకుంటున్నారు తప్ప ఇంకేం లేదు. ఇక్కడి నుంచి మీడియా ద్వారా నేను గుర్తు చేస్తా ఉన్నా, కేసీఆర్ డేంజరస్ అయితే రేవంత్ రెడ్డి డిజాస్టర్. రేవంత్ కేసీఆర్ కంటే ఎక్కువ డేంజరస్ అని రేవంత్ ముఖ్యమంత్రి అయిన కొత్తలో చెప్పిన, నేను ముఖ్యమంత్రి అయిన కొత్తలో చెప్పిన, ఇది నిరూపించుకుంటుండు రేవంత్. ఇవాళ మొత్తం అప్పుల పాలు చేసిపోయిండు వీడు, మొత్తం తెలంగాణని అగాధం చేస్తున్నాడు, పిల్లల భవిష్యత్తు మొత్తం అంధకారం చేస్తున్నాడు. కేవలం కమిషన్ల కోసం మన రేవంత్ భాయ్ అనే, మన రాకేష్ భాయ్ అయినట్టు కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, ఇంకోటి కృష్ణారెడ్డి, వీళ్ళందరూ మింగుతున్నారు. రేవంత్ కేవలం కమిషన్ల కోసం నడిపిస్తా ఉన్నాడు. వీళ్ళు ఏందండి, మహిళలకి పెన్షన్ ఇచ్చిండా, యువతకి నిరుద్యోగ భృతి ఇచ్చిండా? అయ్యే కుటుంబాలు అడుగుతాయి, సేమ్ కుటుంబాలు అడుగుతాయి ఫీ రీఎంబర్స్మెంట్లు. మొత్తం మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు పేదలను నడ్డి విరగొడుతున్నాడు. భవిష్యత్తు అంధకారంలోకి దోస్తున్నాడు రేవంత్. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించే పునాది ఇవాళ నిజామాబాద్ గడ్డ మీద పడ్డదని చెప్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటా ఉన్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. 40% ధన్యవాదాలు నాయ్. ఇప్పుడు కొంచెం అక్కడ ఏదైతే 40% రేవంత్ రెడ్డి కమిషన్ మీ అందరి దగ్గర ఉన్నాయి కదా, తీసుకొని ఆ కమిషన్ అక్కడ వేసే విధంగా అవి అక్కడి దగ్గర దించండి. ఆ పిల్లలందరూ వచ్చి వాళ్ళ వేసేటట్టు పెట్టండి. ఒక్కసారి గట్టిగా వేదిక మీద అందరము శంకరరావు మోగించే విధంగా రేవంత్ రెడ్డి కళ్ళు తెరువు. చిన్నారి విద్యార్థులు జంజి మీ కమిషన్ కోసం 40% అక్కడ వేస్తున్నారంటే అర్థం చేసుకో. ఈరోజు ఇప్పుడు నేను ఈ రాష్ట్రంలో కావాల్సింది, మీడియా మిత్రులు అందరూ వినాలే, ఈ రాష్ట్రంలో కేసీఆర్ అయినా కమిషన్ల కోసం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి నాశనం చేసిండు. రేవంత్ కూడా దొరికిందే నోక 1000 కోట్లు దోచుకుందామని మొత్తం అందరి వెల్ఫేర్ స్కీమ్స్ బంద్ చేసి అంధకారంలోకి తెలంగాణ నెట్టుతున్నాడు. దీనికి సొల్యూషన్ కేవలం నికార్సైన కరప్షన్ కి, అవినీతికి దూరంగా ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తేనే దీనికి ఒక సొల్యూషన్. పిల్లల భవిష్యత్తుకి అంధకారంలోకి పోకుండా ఉజ్వల భవిష్యత్తు చేయగలిగిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. డబుల్ ఇంజన్ సర్కార్ మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయటం, మళ్ళా అందరికీ, వేలాది మంది పిల్లలందరికీ నేను ఇంతకుముందు చెప్పినట్టు చెప్తున్నా, ఏమైనా చేస్తాం. ఆకాశం భూమి మధ్యలో న్యాయబద్ధంగా అన్ని చేస్తాం. ఎలక్షనీరింగ్ చేస్తాం, రాజకీయం చేస్తాం, ఏదైనా చేస్తాం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణలో తీసుకొస్తాం. మీ అందరి భవిష్యత్తు కాపాడుతాం. భారత్ మాతాకి. నేను ముఖ్యంగా శ్రవంత్ రెడ్డి గారికి, అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరికీ కూడా, ఎందుకంటే ఇంత ఉడుకుతుంది, జంజీని మీరు అర్థం చేసుకోవాలి. దయచేసి ఈ ప్రోగ్రాం విజయవంతం చేసేందుకు సహకరించిన పిల్లి శ్రీకాంత్ గాని, రాజ్ గణేష్ గాని, రాకేష్ గాని, అలాగే విపుల్ రావు గాని,
వంశీగౌడ్ గాని అలాగే బీజేపీ జిల్లా అధ్యక్షుడు సతీష్ రెడ్డి గాని అందరూ కూడా వేదిక మీదకి వచ్చి ఒక్కసారి అందరికీ ధన్యవాదాలు చెప్పాలని చెప్తూ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బీజేపీ సతీష్ అందరు కూడా ఒక్కసారి గట్టిగా తిరగండి. మనం ఈ శంకారావం చేతులందరూ కూడా ఒక్కసారి గట్టిగా భారత్ మాతాకి మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్. ఇందూరు శంకారావం రేవంత్ రెడ్డి ఏదైతే 12,000 కోట్ల బకాయిలు ఉన్నారో 20 లక్షల మంది విద్యార్థులు ఈ రోజు యావత్తు తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ కూడా మీకు మద్దతుగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయబోతున్నారు. ధరంపూరి అరవింద్ గారి నాయకత్వం బీజేపీ నాయకత్వంలో ఈ యొక్క విద్యార్థుల ఉద్యమం ఇంకా ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ఇది మొదలు అని చెప్పి తెలియజేసుకుంటూ బీజేపీ వాళ్ళు ఓటేస్తారని చెప్పాల్సిందిగా కోరుతున్నాను. గట్టిగా ఇది అయినాక జనగణమని ఉంటది. రెడీ ఉందా? ఇది ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అయినాక